అందరికీ నమస్కారం. స్వరాభిషేకం సంగీత అభిమానులందరికీ నేటి సంచికకి స్వాగతం, సుస్వాగతం. తండ్రి కొడుకుల మధ్య పోలికల విషయంలో లైక్ ఫాదర్ లైక్ సన్ అని ఇంగ్లీష్ లో ఒక వాడుక ఉంది. తండ్రి తనయులైన సంగీత ప్రముఖులు కీరవాణి, కాలభైరవ గార్ల విషయంలో ఇది అచ్చంగా వర్తిస్తుంది. నామకరణం నాడు పెట్టిన పేరును సార్థకం చేసుకున్న సంగీతజ్ఞుడు కోడూరి మరకతమణి కీరవాణి. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి గారి ఆర్కెస్ట్రాలో వాద్య కళాకారుడిగా, సింగింగ్ అసిస్టెంట్ గా అనుభవం గడించి 1990లో ఉషా కిరణ్ మూవీస్ వారి మనసు మమతతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఆరంభమైన ఆయన స్వర యాత్ర RRR తో ఆస్కార్ శిఖరాన్ని తాకడం ఓ ఘన చరిత్ర. వివిధ భాషల్లో సుమారు 200 చిత్రాలకు సంగీత దర్శకత్వం సమకూర్చిన కీరవాణి మంచి గాయకుడు, గీత రచయిత కూడా. విషయ వైవిధ్యంతో పాటు మాధుర్యానికి పెద్దపీట వేయడం ఆయన స్వర సంయోజనంలోని ప్రత్యేక లక్షణం. అదే విధంగా తండ్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సంగీతజ్ఞుడు కీరవాణి గారి పెద్దబ్బాయి కాలభైరవ. రాజన్న చిత్రంలో గాయకుడిగా గళం విప్పి, బాహుబలి 2, అరవింద సమేత వీరరాఘవ లాంటి చిత్రాల పాటల ద్వారా ప్రేక్షకులకి చేరువయ్యారు. ఆస్కార్ పురస్కారం అందుకున్న RRR నాటు నాటు పాట సహా గాయకుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని, అదే చిత్రంలో కొమరం భీముడో పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడి పురస్కారాన్ని సొంతం చేసుకున్న కాలభైరవ మత్తు వదలరా, కార్తికేయ 2, కలర్ ఫోటో వంటి చిత్రాలకు స్వరాలు కూర్చి సంగీత దర్శకత్వంలో సైతం రాణించడం విశేషం. కీరవాణి, కాలభైరవ ద్వయం అందించిన కొన్ని వెరైటీ హిట్స్ తో మీ ముందుకొస్తోంది నేటి స్వరాభిషేకం. ఇప్పుడు మనం వినబోతున్న పాట జన్మలు మారినా పెనవేసిన బంధాలు, భావోద్వేగాలు మారవన్న థీమ్ లైన్ సినిమా విజయానికి ఓ మూల సూత్రం. దీనికి చందమామ కథ లాంటి ఫ్యాంటసీని, క్రైమ్ థ్రిల్లర్ లోని బిగిని జోడిస్తూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మగధీర. కథనానికి కీలకమైన విభిన్నమైన కాలమాన పరిస్థితుల్ని పాటల్లో చూపించారు స్వరసారథి కీరవాణి. పంజాబీ పాప్ బీట్ తరహాలో లయప్రధానమైన ఈ గీతంలో ఆ వేరియేషన్ మనకి కనిపిస్తుంది. కవిత్వానికి స్పేస్ తీసుకుంటూ ప్రతీకలతో నిండిన చంద్రబోస్ గారి సాహిత్యాన్ని సినిమాలో దలేర్ మెహందీతో ఆలపించిన గీతామాధురి ఈ సంచికలో ధనుంజయ్తో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. వారిద్దరికి స్వాగతం పలికేద్దాం. చెప్పాను చెప్పద్దు వంకా, తిప్పాను తిప్పద్దు ఢొంకా, చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింకా, పారిపోతే ఇంకా మోగుతాది ఢంకా. చెప్పాను చెప్పద్దు వంకా, ఇవ్వాను ఇవ్వద్దు ఢంకా, ఏనాడు పడ్డదంట నీకు నాకు లింకా, నువ్వు నేను సింకా ఓసి కుర్ర కుంకా. ఎక్కడ నువ్వు వెళితే అక్కడ నేనుంటా, ఎప్పుడు నీ వెనకే. జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే, బార్సే బార్సే బార్ బార్ బార్సే, జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే, బార్సే బార్సే బార్ బార్ బార్సే, జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే, బార్సే బార్సే బార్ బార్ బార్సే. ఈ మంగళవారం మంచిది కాదు మానేసే,
షాబా 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 నీ వెంట పడతా బొంగారమై నీ చుట్టూ మూడతా పంజరమై నీ సిగ్గు కోస్తా కొడవలినై నవ్వులికిస్తా కవ్వాన్నై నిప్పుల ఉప్పెనలే ముంచుకు వస్తున్నా నిలువను క్షణమైనా జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే వంకలోకి సందులోకి చాటులోకి నారుమళ్ళ తోటలోకి నాయుడోళ్ళ పేటలోకి బుల్లి చేను పక్కనుందరెల్లు కట్టి పాకలోకి పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఎల్దా మస్తబా ఏం పిల్లడో ఎల్దా మస్తబా వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై మోస్తా పల్లకినై ఉంటా పండగనై నీ దారికొస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై నీడు మోస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై విడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా పయనం ఆగేనా జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే బార్సే బార్సే బార్ బార్ బార్సే ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు రాణా దగ్గుబాటి నువ్వా నేనా తరహాలో పోటాపోటీ పాత్రలతో మెప్పించిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో వచ్చిన అయ్యప్పనం కోశియం బేస్ చేసుకుని సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సంఘర్షణాత్మక చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పదును పెట్టారు. తెలుగు వాతావరణానికి, పవర్ స్టార్ ఇమేజ్ కి తగినట్లుగా ఆయన సినారియో సమకూర్చి సంభాషణలు రాశారు. పవన్ కళ్యాణ్ జంటగా నిత్యామీనన్ నటించిన భీమ్లా నాయక్ మూవీకి తమన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రామజోగయ్య శాస్త్రి రాసిన గీతాన్ని శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిర్యాల, కిన్నెర వీణ కళాకారుడు మొగలయ్య ఆలపించారు. ఆ పాటని మనకి వినిపిస్తున్నారు శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర. శభాష్ ఆడగాదు ఈడగాదు ఆమిరోళ్ళ మేడగాదు గుర్రన్నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తాండాలోన బెమ్మాజవుడు చెట్టున్నది బెమ్మాజవుడు చెట్టు కింద అమ్మ నెప్పులు పడతన్నది ఎండా లేదు రేతిరి కాదు ఏగు సుక్క పొడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల వల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు నాయన పేరు సోమలగండు తాత పేరు బహుద్దూరు ముత్తుల తాత ఈర్యా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్ శభాష్ భీమ్లా నాయక సల్లగుండా కాకి డ్రెస్ పక్కనెడితే వీడ పెద్దగుండా నిమ్మళంగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే కాటలేసిపోద్ది తప్పకుండా ఇస్తిరి నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క చెమడాలు విచే లెక్క కొట్టాడంటే పక్క విరుగును బొక్క భీం 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 భీమ్లా నాయక్
రాంకీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీమ్లా నాయక్ దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ ఆ జుట్టు రట్ట సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే ఆ షట్టు నట్ట మడతెట్టినాడో రంగాల పులులు గాండించినట్టే ఆ కాలి బూటు వికట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే ఎవ్వడైనా ఈడి ముందు గట్టి పోస ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్ను పూస కుమ్మడంలో వీడే ఒక బ్రాండ్ తెలుసా వీడి దెబ్బ తిన్న ప్రతి ఓడు పాస్ట్ టెన్సా నడిచే రూటే స్ట్రైట్ పలికే మాటే రైట్ టెంపర్మెంటే హాట్ పవర్ కు ఎత్తిన గేటు ఆ నేము ప్లేటు భీం 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 భీమ్లా నాయక్ బుర్ర రాంకీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీమ్లా నాయక్ దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ గుంటూరు కారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నగరాలు చేస్తే లవాదు మారం లాఠీ విహారం పెట్టేగిపోద్ది నేరాలు చూస్తే సెలవంటూ అనడు శనాది వారం ఆల్ రౌండ్ ది క్లాక్ పిస్తోలు దోస్తే సముద్రాల్లోని పగడాల దీవుల్ని ఊహల్లోని రెక్కల గుర్రాల్ని ఊరించేలా చదివించిన పుస్తకాలు చందమామ బాలమిత్ర. కొన్ని తరాల బాల్యాన్ని ప్రభావితం చేసిన ఆ బాల సాహిత్యాన్ని ప్రేమ గీతం పల్లవిలో ప్రస్తావించడం చంద్రబోస్ గారి స్పెషాలిటీ. ఆ ఫ్యాంటసీని ప్రతిబింబించేలా స్వరపరచడం కీరవాణి గారి క్రియేటివిటీ. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలో సంగీత సాహిత్యాలు చక్కగా సరిదూగిన యుగళ గీతాన్ని కీరవాణి గారి సోదరుడు గాయకుడు సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ గారితో పాడిన సునీత గారు ఇప్పుడు కారుణ్యతో కలిసి పాడేందుకు మన ముందుకొస్తున్నారు. చందమామ కథలో చదివే రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివే పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. నువ్వే నాకు ముద్దొస్తావని, నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో.
వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కల్లే చిలకలు చుట్టేసి చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దులోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో సందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా ఆ కొమ్మల్లో కోనల్లో బియ్యాలుగేసి ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి ఆ పళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావని తడివేదాలు ముద్రిస్తావని నమ్మడానికి ఎంత బాగుందో నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో విజయ్ దేవరకొండ, రష్మిక మందన తొలిసారిగా కలిసి నటించిన చిత్రం గీత గోవిందం. GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ మూవీని పరశురాం డైరెక్ట్ చేశారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ వాట్ ద లైఫ్ అనే పాటతో గాయకుడిగా కూడా తన ప్రతిభని నిరూపించుకోవడం విశేషం. గోపి సుందర్ స్వర సారథ్యంలో ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గారి గీతాన్ని నేటి సంచికలో మన ముందుకి తీసుకురావడానికి వస్తున్నారు సింగర్ కారుణ్య. జను తరికిట తగరిన తదిందితానందం తలవని తలపుగ ఎదలను మనుప మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం 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 కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెలో నా వేగం పెంచావే గుమ్మల్లోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోని నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం 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 కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరికిట తగరిన తదిందితానందం తలవని తలపుగ ఎదలను మనుప మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా
ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వానవే ఇకపై తిరనాళ్ళే ఎందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉడికేనా చల్లబడి నన్ను నీవు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వానవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లో నా వేగం పెంచావే గుమ్మల్లోకి ఊడి తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోని నాకు ఒక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చస్తున్నాయి ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వానవే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగజడు తదిగిన తగజడు తదిగిన తదనిన తదిగి ప్రాణం తలవని తలపుగ ఎదలను కలుపన మొదలిక మళ్ళీ రీత గోవిందం. విజయ్ దేవరకొండ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం అర్జున్ రెడ్డి. ఇందులో ఇతివృత్తం కన్నా పాత్ర చిత్రణకి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కథ తయారు చేసుకుని హీరో శర్వానంద్ ని సంప్రదించారట. కారణాంతరాల వల్ల డాక్టర్ అర్జున్ రెడ్డి పాత్ర విజయ్ దేవరకొండని వరించడం అది వేరే కథ. ఇందులో ప్రేమ వైఫల్యం వల్ల హై ఫంక్షనింగ్ ఆల్కహాలిక్ గా మారిన డాక్టర్ పాత్రలో విజయ్ నటన ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ గా శాలిని పాండే నటించిన ఈ మూవీని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై దర్శకుడి సోదరుడైన ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. ఇందులో పాటలకు రథన్ స్వరాలందించారు. వాటిలో ఎల్వి రేవంత్ పాడిన రాంబాబు గోసాల గారి గీతాన్ని మన ముందు ప్రజెంట్ చేయడానికి వస్తున్న సింగర్ కృష్ణ చైతన్య. ఊహలకే తెలియనిదే
జరిగేనులే ఇప్పుడెలా నువ్వు నేను అనుమాటే ఇకపై ఉండదులే ఏంటిలా తప్పు ఏదో జరిగేనే రెప్పపాటులో చెప్పలేని వేదనగా ఉప్పెనల్లే తరుముతోందే నువ్వు లేనిదే మరి నేను లేనని అన్నది క్షణం నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా This is what I wanna see me why lady you know what feels me day and night all the time every day killing myself my lady you know I lost my world somehow you know where it is I'm dying all the day losing my patience down can anyone just tell me who am I తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసేనే నీ నేను కానని గంటా నవీన్ బాబు తెలుగు లోగిట్లో వినిపించే నాని పేరుతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ నేచురల్ స్టార్ అష్టాచెమ్మా చిత్రంతో కెరియర్ శుభారంభం చేశారు. రైట్ అలా మొదలైంది ఎవడే సుబ్రహ్మణ్యం, పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్, ఈగా, జెర్సీ, ఎటో వెళ్లిపోయింది మనసు, శ్యామ్ సింగ రాయ్ లాంటి చిత్రాలతో తనదైన ఒరవడితో కొనసాగుతున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ తో చిత్ర నిర్మాణ రంగంలో కూడా ఉన్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ కామెడీ సక్సెస్ఫుల్ మూవీ నేను లోకల్. యూత్ ని మాస్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందిన ఈ మూవీ లోగడ నాని నటించిన భలే భలే మగాడివోయ్ రికార్డ్స్ ని అధిగమించింది. ఇందులో శ్రీమణి రాసిన అరెరే ఎక్కడ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో నరేష్ అయ్యర్ తో కలిసి ఆలపించిన మనీషా ఎరబతిని ఈ ఎపిసోడ్ లో దీపుతో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. వెల్కమ్ చెప్పేద్దామా ఇద్దరికి. ఎక్కడ నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటలనే మరిచే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. హో దారిలో ఈ పువ్వులన్నీ జంటగా
వేసిన మన అడుగులేగా మంపుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట అరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకో పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో హీరో నితిన్ తొలిసారిగా పనిచేసిన చిత్రం తెర వెనుక మేనుమామ సహకారంతో అత్తయ్య ఆట కట్టించి మరదల్ని చేపట్టిన యువకుడిగా నితిన్ నటన ప్రశంసలందుకుంది. ఈ చిత్రంలో ఆయనకు జంటగా సమంత నటించారు. మూవీ కోసం మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో అభిజోత్ పుర్కర్, చిత్ర, అంజనా సౌమ్య, సాయి శివాని గారు ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని నేటి ఎపిసోడ్ లో ప్రజెంట్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు కృష్ణ చైతన్య గారు, రమ్య బెహ్రా గారు అండ్ మనీషా గారు. రాములగా బుక్కలవాడా గురుజుగోడ నిప్పారాల కండలవాడా రాజంపేటల కులకాడా కలుసుకుంట కాసుల పేరు పట్టకరారా అల్లా పక్షు అత్తరు తెచ్చా కొత్తపేట కోకారైక కట్టుకొచ్చా రంగా వెళ్ళే రైలు బండి రైలు మంది పెట్టే బేడ పట్టుకొచ్చా నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం రాత్రి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం మౌనంగా ధ్యానంలో ఉంది మాగాడం చిట్టి వడ్రంగి పిట్టల టిక్కు టిక్కు కుమ్మరెమ్మల మైనాల కుక్కు కుక్కు ఇది పల్లెకి తెలిసిన మెలడీయా యా 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 ఆయా ముగ్గులు ముంగిళ్ళు ఆయా ప్రేమలు నట్టిళ్ళు ఆయా చూడగా చాలేనా రెండే కళ్ళు ఆయా పువ్వులు పుప్పొళ్ళు ఆయా ఆయా పంటలు నూర్పిళ్ళు ఆయా పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగాలి జోలలు నచ్చనోళ్ళు లేరట కళ్ళావి చల్లాలి రాయండ రంగమ్మ కవ్వాలు తిప్పాలి కానీ ఏకంగమ్మ మా వీళ్ళు మొయ్యాలి కడవిట్ట ఈయమ్మ పొద్దెక్కిపోతాంది ఇంకా ఆలస్యమా యా 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 యా
కళ్ళను చెల్లాట చాలించరా అల్లరి చేష్టల దండించిన ఆకుల చేరి చిలాలించనా నెమ్మది చెడిరిన అమ్మను చూడగా బిరాల రారాదులా గోపాల 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 అలకేలరా దీపాల వేళాయే అగుపించరా. లవ్, ఇంటెలిజెన్స్, ఎనిమిటీ ఈ 3 మాటల మొదటి అక్షరాలు కలిపి హను రాఘవపూడి తీసిన సినిమా లై. ఆయన కెరియర్ లో ఇది 3వ చిత్రం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన ఈ థ్రిల్లర్ భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవెల్లో ఉందని సమీక్షలొచ్చాయి. నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటించిన లై మూవీలో ప్రముఖ సీనియర్ యాక్టర్ అర్జున్ సర్జా ప్రతినాయకుడి పాత్రని పోషించడం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్ర కథనంలోని ఎలిమెంట్ ని ఎలివేట్ చేస్తూ పాటల్ని అందించారు. వాటిలో తెలంగాణ మట్టి పరిమళాన్ని, ప్రధానంగా హైదరాబాద్ యువతలో అలవోకగా దొర్లే బొంబాట్ లాంటి మాటల్ని పొదిగి కాసర్లే శ్యామ్ రాసిన పాట లై మూవీ ఆడియోకే హైలైట్ అని చెప్పాలి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ హిట్ నంబర్ తో నేటి స్వరాభిషేకం సంచికలో మన ముందుకొస్తున్నారు ధనుంజయ్. అదరనా గుండెలదర నిదుర కంటికి రాదు మధుర వెన్నెలగా శనుగదరా ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా శనుగదరా బొమ్మోలే ఉన్నదిర పోరి బంబం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిర పోరి బంబం బాటుకుందిరా నారీ లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడి పడ్డది మీ సుద్దిని నవ్వుతోని ఎలిగిపోయే యూఎస్ నడుముని చూస్తే నడుముని చూస్తే నయగర ఫాల్స్ నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా 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 నేను పోతా బయలెళ్ళిపోతా పాంచన్ని కాలు మొక్క చచ్చిపోతా చచ్చిపోతా రంపటల్లే వంపులున్న పోరి ట్రంపు లెక్క సంపుతాందిరో నారీ స్టాంపు వాకు చేసుకుంటూ గోరి స్టాంపు బుద్ధి నాది గుండె మీద ప్యారీ అందగత్తెలెవ్వరంటే వయ్యారి పిల్ల నీ ఒక్క పేరు కనపడ్డాదే గూగుల్లా నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటే వయ్యారి పిల్ల నాకు బొక్కలు ఎరిగినట్టుందే రెండు పక్కల నువ్వు లెప్పునట్ట కొరుకుతుంటే వయ్యారి పిల్ల నిప్పు ఎట్టబుట్టే తెలిసినాది నాకు ఇయ్యాల నీ తొప్ప కట్టమస్తే నేను వయ్యారి పిల్ల నన్ను పండబెట్టి తొక్కిపోవే చౌరస్తాలా సుక్క లెక్క సక్కగుంది పోరి దీని చెమట సుక్క సెంటు నాకు వారి నన్ను గాని ఒప్పుకుంటే గోరి నా స్కిన్ ఒలిసి గుట్టిస్తా శారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబం బాటుకుందిరా నారీ వయ్యారి పిల్ల మునిగి తేలినట్టుకుంటదే కాశీ గంగల నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్ల చచ్చిపోయి నేను పుడతనే మళ్ళా మళ్ళా గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్ల గ్రీన్ కార్డు తెచ్చుకుంటనే తెల్లారి కల్లా ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్ల ఫ్రెంచ్ వైన్ లెక్క దాసుకుంటా నా గుండెల్లా వైట్ హౌస్ వన్నెలున్న పోరి లైట్ హౌస్ లెక్క సూపర్ అదే దారి
ఉన్నదిర పోరి బంబం పట్టుకుందిరా నారీ నేటి సంచిక మీరందరూ బాగా ఆస్వాదించారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరిన్ని అందమైన పాటలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ స్వరాభిషేకం. అంతవరకు సెలవు. నమస్తే.